అలా రూట్ సిస్టమ్ డెవలప్ అవునప్పుడు మనం పచ్చి రొట్టె విత్తనాలు వేసి ఉపయోగం ఏంది? చాలా మంది రైతులు ఇక్కడే మిస్టేక్ చేస్తున్నారు. హైబ్రిడ్ కావాలన్నా మాకు పక్కన పచారీ షాపులో అయినా దొరికేస్తాయి, దానికి నాకాడ కొనాల్సిన అవసరం లేదు. ఈ మధ్య కాలంలో చాలా మంది రైతులు అయితే పిఎండిఎస్ విత్తనాల వైపు చూస్తున్నారు. అదే పచ్చి రొట్టె విత్తనాలు. ఇదేంటంటే మనకి కొంతమంది వచ్చేసి 17 రకాలు, కొంతమంది వచ్చేసి 25 రకాలు, ఇట్లా వివిధ రకాలుగా అయితే వేయడం అయితే జరుగుతుంది. సాధారణంగా ఏం తెలుసు, జీలుకు కానీ జనం కానీ ఇట్లా ఏదో ఒకటే వేసుకుంటాము. బట్ ఇన్ని రకాలుగా ఎందుకు వేసుకోవాలి, దీనికి ప్రాముఖ్యత ఏందన్నది మనం ఈరోజు సురేష్ గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే సార్. నమస్తే. ముందుగా చెప్పండి, అసలు ఈ పిఎండిఎస్ విత్తనాలు ఎందుకు వేసుకోవాలి, వాటి ప్రాముఖ్యత ఏంటి? పిఎండిఎస్ అంటే ప్రీ మాన్సూన్ సోయింగ్ సీడ్స్ అన్నమాట. వీటిలో మనకి హైబ్రిడ్ రకాలు, నాటు రకాలు అనేవి ఉన్నాయి. హైబ్రిడ్ రకాలు అనేది మనకి 80 రోజుల నుంచి 90 రోజులకి తొక్కించుకోవాలా. దానివల్ల అనేది యూసేజ్ అనేది చాలా తక్కువ ఉంటుంది రిజల్ట్. అదే విధంగా నాటు రకాలు అయితే మనకి 45 రోజుల నుంచి 60 రోజుల్లో తొక్కించుకొని 2 వారాలు బాగా భూమిలో రోటావేటర్ వేయించిన తర్వాత 2 వారాలు బాగా కొల్లనిచ్చిన తర్వాత ఏదైనా మనం మిరప కానీ పామాయిల్ కానీ ఏదైనా ఎనీథింగ్ అనేది మనం ప్లాన్ చేసుకుంటే మనకి రిజల్ట్ అనేది కరెక్ట్గా వస్తుంది. చాలా మంది రైతులు ఇక్కడే మిస్టేక్ చేస్తున్నారు. తొక్కిచ్చిన తర్వాత 2 వారాలు గ్యాప్ అనేది ఇవ్వరు, వెంటనే వేయడము ఏదో ఒకటి జరుగుతుంది. 4-5 రోజుల తర్వాత 2 వారాలు అనేది అది బాగా కొల్లాల, లోపల భూమితో మట్టితో పాటు కలిసిపోతే అప్పుడు మనకి రిజల్ట్ అనేది వస్తుంది. ఇప్పుడు ఈ కుల్లడానికి కూడా మనం ఇది వేరే ఏమన్నా వాడుకోవచ్చు? మనం కొంతమంది ఏం చేస్తారంటే యూరియా చల్లుతారు. యూరియా చల్లితే నో యూసేజ్. మనం వేసేదే యూరియాకి ఆల్టర్నేటివ్ గా వేస్తున్నాం. పంచగవ్య మనకి నేచురల్ ఫార్మింగ్ లో పంచగవ్య దొరకదు. పంచగవ్య కనుక స్ప్రే చేసి మీరు తొక్కిచ్చినట్లయితే చాలా మంచి రిజల్ట్ వస్తుంది. కొంతమంది ఓడబ్ల్యూడీస్ అని చెప్పేసి అంటారు కదా, అదే బాగుంటుంది. అది కంపేర్ టు దీంతో పోలిస్తే అదేమి పెద్ద రిజల్ట్ అనేది రాదు. బెటర్ పంచగవ్య. ఏ రకమైన పంటకి వేసుకోవచ్చా, లేదంటే ఏ రకమైన పంటకైనా వేసుకోవచ్చు సార్. దీనివల్ల యూసేజ్ ఏంటంటే, సపోజ్ నాకే ఇప్పుడు మామిడికాయలు తోట, మామిడి తోటలో మనకేంది కాపు అనేది ఎక్కువ రావాలి, అంటే మామిడికాయ ఎక్కువ రావాలి, దిగుబడి రావాలి. సపోజ్ మనం జీలక గనక వేసామంటే, మామిడి తోటలో జీలక వేసామంటే జీలక అనేది అంత సామాన్యంగా సావదు. మనం తొక్కిచ్చిన తర్వాత కూడా మళ్ళా కలుపులాగా వస్తుంది. అది మీరు ఎక్కడ గమనించుంటారంటే, ప్యాడీ ఫీల్డ్ లో చాలా మంది ప్యాడీ వేసే ముందు జీలగ వేస్తారు. రేపు వడ్లు హార్వెస్ట్ చేసేటప్పుడు జీలగ అనేది ఖచ్చితంగా మిక్స్ అవుతుంది. చాలా మంది చూసుంటారు. వడ్ల పంట జీలగ అనేది కలవడం వల్ల వడ్లు తక్కువ కడగతారు కొంతమంది బయట మార్కెట్ లో. అందుకని అచ్చం జీలగ వేసుకోవడం వల్ల కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు రైతు అనేవాళ్ళు. అదే మన పిఎండిఎస్ అనేది వేసుకోవడం వల్ల అలాంటి ప్రాబ్లం అనేది రాదు. జీలగ కూడా దీంట్లో ఉంటుంది, కానీ మిగతా పచ్చిరొట్ట విత్తనాలు ఈ జీలగని ఇంకోసారి రానికుండా కలుపు సమస్యని బాగా కంట్రోల్ చేస్తాం. ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు పిఎండిఎస్ లో 17 రకాలు మనం ప్రొవైడ్ చేస్తాం కదా. ఈ 17 రకాల విత్తనాల అంటే ఇవి జర్మినేషన్ కానీ, లేదంటే ఈ 45 డేస్కి వచ్చేటప్పటికి అది ఒకే స్టేజ్ లో ఉంటాయా, వాటి హైట్ ఎట్లా ఉంటుంది? అండ్ ఇప్పుడు మరి ఫర్ ఎగ్జాంపుల్ మనం మక్కలు వేసినాం, పెసర్లు వేసినాం, కొన్ని తీగ జాతి ఉన్నాయి, కొన్ని పైకి పెరిగేటి ఉన్నాయి. ఇట్లా వేసినప్పుడు ఒకదానికొకటి వాటి పోషకాలు తీసుకొని పెరుగుదలలో లోపాలు కానీ అట్లా ఏం రావా? జర్మినేషన్ పరంగా మీకు చూసుకుంటే 95% జర్మినేషన్ అనేది మా సైడ్ నుంచి మేము ఇస్తాం. ఎందుకంటే దీంట్లో కంప్లీట్ గా అన్ని దేశీ రకాలు వాడతాం. అన్నీ కూడా వాటి నిద్రావస్థ, ప్రతి విత్తనానికి నిద్రావస్థ స్టేజ్ అనేది ఉంటుంది. ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి ఉంటుంది. మొక్కజొన్నకైతే 6 నెలలు, జనువుకైతే 6 నెలలు, పిల్లిపెసర్లు 6 నెలలు, అలా ఒక్కొక్కటి ఆ విత్తనం జర్మినేషన్ కట్టిన తర్వాత వీటిలో మిక్స్ చేయడం జరుగుతుంది. జర్మినేషన్ అనేది పూర్తిగా 95% అనేది ఉంటుంది మా దాంట్లో. మీరు ఒకవేళ చెక్ చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఒకవేళ మీరు సోయింగ్ చేసే ముందైనా చెక్ చేసుకోవచ్చు. ఒకవేళ రాకపోతే మేము 100% అమౌంట్ అనేది రీఫండ్ అవుతుంది. ఏమంటారు, ఆ 17 కేజీల కంటే ముందు 1 కేజీ 1 కేజీ కొద్దిగా మొలక కట్టి చూసుకుంటే మీకు రిజల్ట్ అనేది ఈజీగా వచ్చేసింది. వస్తేనే ఉంచుకోండి, లేకపోతే రిటర్న్ చేయండి. 100% మీకు డబల్ అమౌంట్ అనేది రిటర్న్ ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ 99% అనేది తేడా రాదు. ఈ పిఎండిఎస్ విత్తనాలు మనం వాడతాం కదా, ఇది వాడుకున్నప్పుడు మనకు యూరియా వాడకం ఎంతవరకు జరుగుతుంది? ఇప్పుడు ఈ పిఎండిఎస్ విత్తనాల వల్ల యూరియాలో ఉండే మనకి నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం, వాటితో పాటు కాల్షియం, ఐరన్, మాలిబ్నియం, తర్వాత మైక్రోన్యూట్రియంట్స్, మ్యాక్రోన్యూట్రియంట్స్ అంటారు, మ్యాక్రో. దాంతో పాటు మనకి తెలుగు రాష్ట్రంలో చాలా మంది చౌడు సమస్యలతో అసిడిక్ సాయిల్స్ అంటారు, తెల్లబారు చౌడు, నల్లబారు చౌడు,
ఈ తెల్లబారు చౌడు నల్లబారు చౌడును కూడా పూర్తిగా తీసివేయచ్చు తెల్లబారు పిఎండిఎస్ ద్వారా. ఎందుకంటే వీటిలో ఇప్పుడు మనం మెయిన్ గా పసుపు ఆవాలు అనేది వేస్తాం. NaCO3 NHCl సోడియం క్లోరైడ్ సోడియం కార్బోనేట్ ఈ రెండు ఫామ్ అయ్యి భూమిలో వాటి వేర్లని లోపల దాకా పోనీయకుండా అడ్డుపడుతుంటాయి పైన ఈ సోడియం కార్బోనేట్ సోడియం క్లోరైడ్. ఈ పిఎండిఎస్ అనేది వేయడం వల్ల దీంట్లో పసుపు ఆవాలు అనేది వేస్తాం మనం. ఈ పసుపు ఆవాలు అనేది మనకి ఈ క్లోరైడ్ ని కార్బోనేట్ ని ఈ అబ్జార్బ్ చేసుకొని వాటి ఆకుల ఎదుగుదలకి ఉపయోగించుకుంటాం. ఏది మనం వేసే పసుపు ఆవాలు మామూలుగా మనం బయట నల్లగానే చూస్తాం కదా. ఇప్పుడు ఈ పసుపు ఆవాలు అనేది స్పెసిఫిక్ గా మనకి మన నార్త్ రీజియన్ లో ఎక్కువ పండిస్తుంటారు. మన సౌత్ రీజియన్ లో చాలా మందికి తక్కువ తెలుసు పసుపు ఆవాలు కాకుండా కూడా మిగతా కూడా ఎర్ర మొక్కజొన్న, నాటు పెసలు, అదే విధంగా నాటు అలసందలు ఇవన్నీ కూడా తీగ రకాలు అన్నమాట. తీగ సోడియం క్లోరైడ్ ఇవన్నీ కూడా మనకి ఈ ఆకుల పచ్చదనానికి ఉపయోగపడతాయి. ఈ ఆకుల పచ్చదనానికి ఉపయోగపడినప్పుడు ఈ సోడియం క్లోరైడ్ సోడియం కార్బోనేట్ లాగేసుకొని వాటి ఆకులు డెవలప్ అయ్యేదానికి యూజ్ చేసుకుంటాయి. అందుకని ఆ విధంగా మనం సౌడు సమస్యను కంట్రోల్ చేయొచ్చు. అదే విధంగా మాలిబ్నియం మైక్రో న్యూట్రియంట్స్ ఇవన్నీ కూడా మనకి యూరియా ద్వారా కొన్ని మాత్రమే డెవలప్ అవుతాయి. మన నేలలో NPK వాల్యూస్ మాత్రమే డెవలప్ అవుతాయి. కానీ కింద పొరల్లో ఉండే కాల్షియం ఐరన్ అనేది కింద పొరల్లో ఉంటాయి. ఇప్పుడు ఇట్లా ఎర్ర మొక్కజొన్న అనేది వేస్తాం మనం. ఎర్ర మొక్కజొన్న అనేది మామూలు మొక్కజొన్న మనకి తెలిసినంత వరకు మీకు మామూలు మొక్కజొన్న పంట కాలం ఎంత మీకు తెలిసి 90 నుంచి 120 రోజులు. కానీ ఎర్ర మొక్కజొన్న అంటే మనం ఇప్పుడు మామూలు మొక్కజొన్న 90 నుంచి 120 రోజులు, 45 రోజులకి మనం పచ్చి రొట్టె విత్తనాలు తొక్కిస్తున్నాం. 45 రోజుల కంటే మనం మొక్కజొన్న ఎంత హైట్ వస్తుంది మీకు తెలిసినంత మన మోకాలకి ఇక్కడ దాకా వస్తుంది. ఇక్కడ దాకా వచ్చినప్పుడు దాని రూట్ సిస్టమ్ అనేది కింద మనం చెట్టు ఇక్కడ దాకా ఎదిగినప్పుడు దాని రూట్ సిస్టమ్ అనేది కింద పెద్ద డెవలప్ అవుతుంది. దాంట్లో రైజోబియం అంటారు, బుడిపిల్ లాగా ఉంటాయి. ఆ బుడిపిల్ అనేది కూడా పెద్ద రావు. అలా రూట్ సిస్టమ్ డెవలప్ అవునప్పుడు మనం పచ్చి రొట్టె విత్తనాలు వేసి ఉపయోగం ఏంది? అదే మనం ఇప్పుడు PMDS లో అయితే ఎర్ర మొక్కజొన్న అనేది వాడతాం. ఎర్ర మొక్కజొన్న అనేది పంట కాలం 90 రోజులు, 45 రోజుల కంటే ఈ హైట్ వచ్చేసింది. 45 రోజులకి ఈ హైట్ వస్తుంది. ఈ హైట్ రావడం వల్ల దాని రూట్ సిస్టమ్ కూడా కింద డెవలప్ అయిపోద్ది. మనం 45 రోజులకు కుదరలేదు, 60 రోజులకు కనుక తెప్పించామనుకో ఇంకా హైట్ వస్తుంది. దాని రూట్ సిస్టమ్ ఇంకా డెవలప్ అయ్యింది. రూట్ సిస్టమ్ డెవలప్ అయ్యి మనకి రైజోబియంని కానీ కాల్షియంని కానీ ఐరన్ కానీ దాని రూట్ అనేది చాలా లోపలికి పోతుంది ఎర్ర మొక్కజొన్న. ఏది కంపేర్ టు నార్మల్ మామూలు మొక్కజొన్నతో పోలిస్తే రూట్ అనేది చాలా డీప్ గా పోవడం వల్ల లోపల ఉండే కాల్షియం ఐరన్ ని లాగేసిద్ది, పైకి లాగేసేసి భూమిలో నిక్షిప్తం చేస్తాయి. NPK వాల్యూస్ ని చుట్టుపక్కల ఉండే అట్మాస్ఫియర్ నుంచి అబ్జర్వ్ చేసుకుని భూమిలో నిక్షిప్తం చేస్తాయి. ఈ విధంగా మనకి మామూలు హైబ్రిడ్ కావాలన్నా మన పక్కన పచారీ షాపులో అయినా దొరికేస్తాయి. దానికి నాకాడ కొనాల్సిన అవసరం లేదు. మీరు పసుపావాలు ఎర్ర మొక్కజొన్న అని చెప్పేసి అన్నారు కదా, ఒకసారి మన దగ్గర ఉంటే చూపించే ప్రయత్నం చూపిద్దాం. బయట ఉన్న మార్కెట్ లో దొరికే వాటికి మన వాటికి తేడా ఉంది, ఒకసారి చెప్పి దీన్ని చూపించే ప్రయత్నం కూడా చేయండి. ఇప్పుడు బయట మనకి మార్కెట్ లో హైబ్రిడ్ PMDS అనేది వాడుతున్నారు. ఇక్కడ చూస్తుంది హైబ్రిడ్ PMDS అంటే హైబ్రిడ్ నార్మల్ మొక్కలు ఇవన్నీ మీకు పక్కన పచారీ షాపుల్లో కూడా దొరికేస్తాయి. ఇది నార్మల్ మొక్కజొన్న. ఇది అనేది మనకి వేసుకోవచ్చు. ఇది 90 రోజులు అంటే 90 రోజులకి దీని రూట్ సిస్టమ్ అనేది డెవలప్ అవుతుంది. అదే మీరు ఇప్పుడు మనం ఇందాక డిస్కషన్ చేసినట్టు ఎర్ర మొక్కజొన్న ఇది మీరు రేర్ గా చూసుంటారు. ఇది ఎక్కువ దేశీయ రకము. ఇది 45 రోజుల నుంచి 60 రోజులకి మన హైట్ అనేది రావడం జరుగుతుంది. అందుకని దీని రూట్ సిస్టమ్ కూడా బాగా బలపడద్ది కాబట్టి ఇది ఎక్కువగా మనం నాటు రకాలు కాబట్టి ఇవి నాటు రకాలు PMDS గా మనం వాడుకోవచ్చు. నాటు అలసందలు ఇవి నాటు అలసందలు మామూలు బొబ్బర్లు అంటారు తెలంగాణ కల్లి. వీటి ప్రత్యేకత ఏంటంటే ఇది తీగ జాతి. మనకి బయట బొబ్బర్లు అంటే అవి చెట్టు రకం ఉంటది. చెట్టు రకం అనేది ఎక్కువ ఒక చోట వేస్తే అది చెట్టులాగా అదే విధంగా ఉంటుంది. అదే తీగ. ఇది తీగ రకం అంటే మొత్తం చేనంతా అల్లుకుపోయి బాగా ఆకర్షణీయంగా ఉంటుంది. ఒకవేళ పురుగు సమస్య బొబ్బరకి మనకి చెట్టు రకం బొబ్బరకి పురుగు సమస్య అనేది వచ్చినా తట్టుకొని నిలబడలేదు. అదే దీనికి కనుక పురుగు సమస్య వచ్చిందంటే
తట్టుకొని నిలబడగలదు. అందుకని నాటు రకాలు ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాము. అదే విధంగా బయట మనకి దొరికే నల్ల ఆవాలు, నల్ల ఆవాలు ఇవి మార్కెట్ లో కూడా దొరుకుతాయి. ఇప్పుడు ఈ పసుపు ఆవాలు, ఈ పసుపు ఆవాలు ఇందాక మనం చెప్పినట్టు చౌడు సమస్యను వీటిని బాగా కంట్రోల్ చేస్తుంది ఈ పసుపు ఆవాలు అనేది. ఈ పసుపు ఆవాలు మనకి తక్కువ, చాలా మందికి 10లో ఒకరికి తెలిసి ఉంటది ఈ పసుపు ఆవాలు. మీరు అనేది ఏంటంటే ఇప్పుడు ఈ దొరికే 17 రకాలు కూడా అన్ని నాటువేనా? అన్ని నాటు రకాలే, ఏది కూడా మళ్ళీ అన్ని నాటు రకాలు. ఒక్క జనుము తప్పించి మిగతా అన్ని కూడా నాటు రకాలే. వీటిలో పిల్లి పెసర కానీ జీలగ కానీ అన్ని నాటు రకాలు, 16 రకాలు నాటు రకాలు. జనుములో ఎక్కడ దొరికినా నాటు రకం దొరకలేదు ఎక్కడ ఎతికినా, అందుకని అదొక్కటి హైబ్రిడ్ రకం. మిగతా అన్ని రకాలు కూడా నాటు రకాలే, కంప్లీట్ దేశీ రకాలు. అండ్ ఇంకొక విషయం చెప్పండి చివరిగా, ఈ పిఎండిఎస్ మన దగ్గర తీసుకున్న వాళ్ళకి సోయింగ్ అంటే మనము ఈ దున్నుకొని వేసుకునేటప్పుడు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అండ్ దాంతో పాటుగా 45 days తర్వాత ఎప్పుడైతే కలియుతుంటావో అప్పుడు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఫస్ట్ దుక్కిని బాగా రోటావేటర్ వేయించేసేసి విత్తనం చల్లేసేసి గొర్రు లాగండి. కొంతమంది రోటావేటర్ వేసినా పర్లేదు, గొర్రె అయితే మంచిది. గొర్రె అయితే కాస్త మరీ కిందకి వెళ్తాయి. గొర్రె అయితే మనకి 1 inch కంటే కిందకు పోతాయి. కాబట్టి వాటర్ ఫెసిలిటీ ఉన్న వాళ్ళు వాటర్ పెట్టుకుంటే మంచిది, ఫాస్ట్ గా అనేది గ్రోత్ అనేది వస్తుంది. ఒకవేళ వర్షాధారంగా అయితే వర్షాధారంగానే పెట్టుకోవచ్చు. ఏదైనా మన పూత రాకముందు వాటర్ పెట్టుకుంటే గ్రోత్ అనేది చాలా ఫాస్ట్ గా ఉంటది. పూత వచ్చిన తర్వాత 45 రోజులకి పూత అనేది వస్తుంది. మీరు ఇంకా మంచి రిజల్ట్ కావాలంటే మనం అనుసరించేది కూడా మొత్తం దాబోల్కర్ గారి పద్ధతి. దాబోల్కర్ గారి పద్ధతిలో మనం పిఎండిఎస్ అనేది తయారు చేయడం జరుగుతుంది. ఇంకో ముఖ్య గమనిక, ఇక్కడ ఈ పిఎండిఎస్ లో మేము ఎటువంటి కూరగాయల విత్తనాలు అనేది వేయడం లేదు. ఎందుకంటే దాబోల్కర్ గారి పద్ధతిలో కూరగాయల విత్తనాలు అనేవి ఉన్న కాల్షియం ఐరన్ ని కూడా మన భూమిలో ఉన్న నైట్రోజన్ ని కూడా లాగివేస్తుంది. కాల్షియం ఐరన్ ని నైట్రోజన్ ని కూడా కూరగాయల విత్తనాలు అనేది లాగేయడం వల్ల మేము కూరగాయల విత్తనాలు అనేది అసలు యూజ్ చేయము. మీరు కావాలంటే దాబోల్కర్ గారి పద్ధతిలో చూసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. 45 రోజుల తర్వాత కానీ 60 రోజుల తర్వాత కానీ మనము పంచగవ్య మనం స్ప్రే చేసుకొని తొక్కించుకోవడం వల్ల ఇంకా మంచి రిజల్ట్ అనేది మనం పొందవచ్చు. ఈ తొక్కించిన తర్వాత చాలా మంది మిస్టేక్ ఇక్కడే చేస్తున్నారు. తొక్కించిన తర్వాత 2-3 రోజులకి వేరే పంట వేయడమో ఏదో ఒకటి చేస్తున్నారు. 2 వారాలు మినిమం 2 వారాలు కనుక గ్యాప్ పెట్టుకుంటే మీకు రిజల్ట్ అనేది మంచిగా వస్తుంది. 2 వారాలు 3 వారాలైనా ఇంకా మంచిది. ఎంత బాగా మట్టితో కలిసిపోవాలి మన కుళ్ళి బాగా కలిసిపోవాలి. కలిసిపోతే అప్పుడు అనేది మనకి రిజల్ట్ అనేది బాగా వస్తుంది. అందుకని 2 వారాల నుంచి 3 వారాలు గ్యాప్ పెట్టుకొని మీరు మిరప కానీ పత్తి కానీ వరి కానీ ఇంకేదైనా ప్లాన్ చేసుకోవచ్చు. మామిడి తోటలు కానీ చెట్లు కానీ అలా ఏదైనా లాంగ్ రన్ లో కూడా ఇది బాగా వీడ్ అనేది కంట్రోల్ అవుతుంది. నాటు రకం కావాలంటే కంప్లీట్ గా నాటు రకాలు కావాలంటే శ్రీనివాస అగ్రో సీడ్స్ నందు 3400 ఇప్పుడు ఈ రోజు మార్కెట్ ప్రకారం 3400 బ్యాగ్ అనేది పడుతుంది. మీకు బల్క్ లో కావాలంటే మార్కెట్ ప్రైస్ చూసి దాని ప్రకారం ఇస్తాము. ఒకవేళ మీకు హైబ్రిడ్ కావాలంటే నా దాకా రావాల్సిన అవసరం లేదు, పక్కనే ఉండే పచారీ షాపుల్లో అయినా తీసుకోవచ్చు. ఆ లిస్ట్ ఏందనేది మీకు గూగుల్లో కొట్టినా వచ్చేస్తుంది. ఈ నాటు రకాల పిఎండిఎస్ అనేది మేము తయారు చేసుకున్న లిస్టు. ఈ రకాలైతే బాగుంటాయి, ఈ రకాలైతే బాగుంటాయి అని మేము దాబోల్కర్ గారి పద్ధతిలో తయారు చేసుకున్న లిస్టు. మీకు నాటు రకాలు కావాలంటే మా వద్ద ఉంటాయి. హైబ్రిడ్ రకాలు అయితే మీ పక్కనే ఉండే పచారీ షాపులో అయినా తీసుకోవచ్చు. మీకు ఒకవేళ మేము పంపించిన తర్వాత మీరు జర్మినేషన్ చెక్ చేసుకోవాలంటే ఒక గుప్పిడి కానీ తీసుకొని జర్మినేషన్ చెక్ చేసుకుంటే మీకు ఈజీగా అనేది అర్థమైపోతుంది. జర్మినేషన్ లో మేము అసలు కాంప్రమైజ్ అనేది ఉండదు. ఏదైనా బయటకి ఇచ్చే ముందు 1-10 సార్లు చెక్ చేసుకొని బయటకు ఇవ్వడం జరుగుతుంది. మీరు కావాలంటే మా వెబ్సైట్ శ్రీనివాస agrosseeds.com నుండైనా ఆర్డర్ పెట్టుకోవచ్చు. పిఎండిఎస్ కావాలంటే